ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి తెలుగుదేశం పార్టీ మంచి వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంచి అంటే ఏంటో కూడా తెలియని పార్టీ వైకాపా అని దుయ్యబట్టారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత జంగాల సాంబశివరావుతో పాటు ఉండవల్లి, తాడేపల్లి మండలానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. విజయవాడ A+ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన సాంబశివరావు చేరిక పార్టీకి మేలు చేకూర్చుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు ప్రత్యేక నగరం అభివృద్ధి చెందేలా ఫాస్ట్ ట్రాక్ ప్రణాళికలు రూపొందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. నేను నాకు పడుకునే సమయం తప్ప మిగిలిన సమయం అంతా కూడా రాష్ట్రం కోసమే ఆలోచిస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం అంటే 100-90% ఆనందంగా ఉండాలి. ఆ ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం నా సొంత కుటుంబంగా చూసుకుంటాను. అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన రాజకీయ నాయకులు కోరాను, ఎవరైనా ప్రజలకు సేవ చేయాలంటే ఒకే ఒక వేదిక, అది తెలుగుదేశం పార్టీ వేదిక. ఈ తెలుగుదేశం పార్టీ వేదిక ద్వారా ప్రజలకు ఏ కష్టాలు రాకుండా చూసుకుని బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో నైతిక విలువలతో మెయింటైన్ చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన సమర్థ నాయకత్వం, పూర్తిగా సమర్థ నాయకత్వం చేసే చంద్రబాబు నాయుడు గారు, మనమంతా కలిపి మీ ఫాలోయర్స్ గా ఉండి అందరం కలిపి తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయించుకున్నాము.